రైట్. మొదటగా 16వ ప్రశ్నను ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. కాకతీయులు ఏ ఆంధ్ర రాజవంశాలకి సామంతులు? కింద మనకు 4 ఆప్షన్లిచ్చారు. 1 చోళులు, 2 తూర్పు చాళుక్యులు, 3 బాదామీ చాళుక్యులు, 4 రాష్ట్రకూటులు. ఈ ప్రశ్న నేరుగా కాకతీయుల రాజకీయ ప్రస్థానం అసలు ఎలా మొదలైంది అనే దాని గురించి అడుగుతోంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, కాకతీయులు ముందునుంచే స్వతంత్ర పాలకులు కాదు, వారు సామంతులుగా తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మరి మొదటి ఆప్షన్ చోళులు ఎందుకు తప్పు? ఎందుకంటే వారు ప్రధానంగా తమిళనాడు ప్రాంతంలో అంటే ఇంకా దక్షిణాన ఉన్నారు. ఇక రెండవ, మూడవ ఆప్షన్లైన తూర్పు చాళుక్యులు, బాదామీ చాళుక్యులు కూడా వీరికి నేరుగా ప్రారంభ సామంతులు కారు. కాబట్టి సరైన సమాధానమేంటంటే ఆప్షన్ 4 రాష్ట్రకూటులు. అవును, తొలి కాకతీయులు రాష్ట్రకూటుల వద్ద సైనిక కమాండర్లుగా పనిచేశారు. ఇది వారి సైనిక నేపథ్యానికి ఖచ్చితమైన పునాది అని చెప్పొచ్చు. ఇప్పుడు 17వ ప్రశ్నను పరిశీలిద్దాం. ప్రశ్న ఏంటంటే 1263లో గణపతిదేవుణ్ణి క్రిందివారిలో ఓడించింది ఎవరు? మనకిచ్చిన 4 శత్రువర్గాల ఆప్షన్లు చూస్తే 1 వెలనాటి చోడులు, 2 యాదవులు, 3 పాండ్యులు, 4 హోయసాలులు. గణపతిదేవుడు అంటేనే కాకతీయ సామ్రాజ్యాన్ని సువిశాలంగా విస్తరించిన ఒక గొప్ప చక్రవర్తి అని మనకు తెలుసు. అలాంటి వీరుని ఓటమి అనేది చరిత్రలో ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్. ఒక్కసారి గణపతిదేవుని శకంలోకి వెళ్తే ఆయన 1199లో సింహాసనం ఎక్కాడు. దశాబ్దాల పాటు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించాడు. కాని 1263లో జరిగిన ముత్తుకూరు యుద్ధం ఆయన జీవితంలోనే ఒక పెద్ద ఎదురుదెబ్బ. నెల్లూరు ప్రాంతంపై ఆధిపత్యం కోసం జరిగిన ఈ భయంకరమైన యుద్ధంలో ఆప్షన్ 3 అయిన పాండ్యులు ఆయనను ఓడించారు. జటావర్మన్ సుందర పాండ్యన్ ఈ దండయాత్ర చేశాడు. వెలనాటి చోడుల అణచివేత అంతకుముందే జరిగిపోయింది. ఇక యాదవులు, హొయ్సాలులు పశ్చిమ దక్కన్లో శత్రువులే అయినప్పటికీ 1263 నాటి ఆ నిర్దిష్ట యుద్ధం పాండ్యులతోనే జరిగింది. కాబట్టి ఆప్షన్ 3 సరైన జవాబు. ముత్తుకూరు యుద్ధం తర్వాతే ఆయన పాలన క్రమంగా క్షీణించి 1269లో ముగిసిపోయింది. సరే, వెంటనే 18వ ప్రశ్నను చూద్దాం. క్రింది వారిలో రాయగజకేసరి బిరుదును ధరించిన వారెవరు? ఆప్షన్లు 1 రుద్రదేవుడు, 2 గణపతిదేవుడు, 3 రుద్రమదేవి, 4 ప్రతాపరుద్రుడు. ఈ ప్రశ్న కాకతీయ రాజుల బిరుదుల గురించి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక వండర్ఫుల్ విషయం ఆ బిరుదు యొక్క గంభీరమైన అర్థం. రాయగజకేసరి అంటే ఏనుగులలాంటి అంటే గజములలాంటి బలమైన శత్రు రాజులకు సింహంలాంటివారు అని అర్థం. ఎంత పవర్ఫుల్ పేరు కదా! ఈ బిరుదును అత్యంత గర్వంగా ధరించిన ఆ వీరవనిత ఆప్షన్ 3 రుద్రమదేవి. ప్రారంభ పాలకుడైన రుద్రదేవుడు కాదు, గొప్ప విస్తరణవాది అయిన గణపతిదేవుడు కాదు, ఆఖరికి చివరి కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు కూడా కాదు. రుద్రమదేవి స్వయంగా తన శాసనాలలో ఈ బిరుదును వాడారు. ఒక మహిళ అయినప్పటికీ ఆ కాలంలో శత్రువుల పాలిట ఆమె ఎంత శక్తివంతమైనదో ఇది అక్షరాల కళ్లకు కట్టినట్లు చెబుతోంది. ఇక 19వ ప్రశ్నకు వచ్చేద్దాం. ఇది చాలా సూటిగా ఉంది. రేకపల్లి ఏ రాజవంశానికి రాజధాని? ఇక్కడ మనకున్న ఆప్షన్లు 1 రేచర్ల, 2 మంచుకొండ, 3 సంగమ, 4 ముసునూరి. 1323లో కాకతీయ సామ్రాజ్య పతనం జరిగాక ఒక పెద్ద రాజకీయ శూన్యత, అస్థిరత ఏర్పడ్డాయి. ఆ సమయంలో కొత్త వంశాలు ఎలా పుట్టుకొచ్చాయి అనేదానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఇది. చూడండి, కాకతీయుల పతనం తర్వాత ఆ ఢిల్లీ సుల్తానుల పాలనను ధైర్యంగా ఎదిరించి స్వతంత్ర రాజ్యాలు స్థాపించిన వారిలో ముసునూరి నాయకులు అత్యంత ముఖ్యులు. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 4 ముసునూరి వంశం. ముసునూరి ప్రోలయ నాయకుడు గోదావరి తీరంలో భద్రాచలం దగ్గర దట్టమైన అడవుల్లో ఉన్న రేకపల్లిని తన రాజధానిగా చేసుకుని సుల్తానులపై ఒక రేంజ్లో గెరిల్లా పోరాటం చేశాడు. మొదటి ఆప్షన్ అయిన రేచర్ల పద్మనాయకులు రాచకొండను రాజధానిగా చేసుకున్నారు. సంగమ వంశమనేది మనకు తెలుసుకదా, అది దక్షిణాన విజయనగర సామ్రాజ్యానికి చెందినది. కాబట్టి 1, 2, 3 ఆప్షన్లు అస్సలు కాదని మనం ఈజీగా ఎలిమినేట్ చేసేయొచ్చు. ఇక మన జాబితాలో చివరిదైన 20వ ప్రశ్నకు వచ్చేశాం. ఈ ప్రశ్న 2017 గ్రూప్ 2తో పాటు ఇతర మెయిన్స్ పరీక్షల్లో కూడా రిపీట్ అయింది. ప్రశ్న ఏమిటంటే మోటుర్ఫా అనగానేమి? ఆప్షన్లు చూస్తే 1 నేత మగ్గములపై వసూలు చేసే పన్ను,
2 భూమి శిస్తు, 3 కల్లుగీత కార్మికులపై పన్ను, 4 ఒక రకమైన రహదారీ టోల్ పన్ను. మధ్యయుగ ఆర్థిక చరిత్రకు సంబంధించిన ఒక అద్భుతమైన ప్రశ్న ఇది. ఇక్కడ మనం ఆనాటి ఆర్థిక ముఖచిత్రాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. మధ్యయుగ భారతదేశంలో, ముఖ్యంగా దక్కన్ ప్రాంతంలో మోటూర్ఫా అనేది చాలా ముఖ్యమైన ఒక వృత్తి పన్ను. ఇది ప్రధానంగా నేత మగ్గాలపైన, చేతి వృత్తుల వారిపైన వసూలు చేసే పన్ను. కాబట్టి మన సరైన సమాధానం ఆప్షన్ 1. ఇది రైతులపై వేసే సాధారణ వ్యవసాయ భూమి శిస్తు కాదు, కల్లుగీత కార్మికులపై వేసే అబ్కారీ పన్ను కాదు, అలా అని రహదారి సుంకం లేదా టోల్ పన్ను అస్సలే కాదు. ఒక రకంగా ఆ రోజుల్లో చేనేత పరిశ్రమకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ పన్ను మనకు స్పష్టం చేస్తోంది, అవునా?